విజయవాడ భవానీపురం రైతు మార్కెట్ అండి. ఇది రైతు బజారు. ఇటువైపు వచ్చేది వర్క్షాప్ రోడ్డు ఇదండి. ఇటువైపు ఉన్నది స్వాతి రోడ్డు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తామండి. ఇది వర్క్షాప్ రోడ్డు అండి. ఇది స్టాల్స్. ఏ రోజుకి ఆ రోజు తాజాగా వస్తాయండి కూరగాయలు. మేము శుక్రవారం వెళ్ళామండి. ప్రతి గురువారం భవానీపురం రైతు మార్కెట్ రైతు బజార్ సెలవు అండి. అందుకని శుక్రవారం అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. రద్దీ కూడా తక్కువ ఉంటుంది. నీట్గా మనం ఏ కావాలో ఎంచుకోవచ్చండి. శనివారం ఆదివారం చాలా బిజీగా ఉంటుందండి. ఇదండి కనిపించేది పబ్లిక్ టాయిలెట్స్ అండి. స్టాల్ మొత్తం 150 స్టాల్స్ ఉంటాయండి. డ్వాక్రా గ్రూప్ ద్వారాగా, సొంత రైతుల ద్వారాగా గవర్నమెంట్ నిర్వహిస్తున్న రైతు బజార్ అనేది. ఒక్కో స్టాల్కి 5 ఐటమ్ అమ్ముకోవచ్చండి. ఇది లోపల రైట్ సైడ్ ఇది అండి కార్యాలయం అండి. ఇక్కడ మన ఫిర్యాదులు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చుకోవచ్చండి. లోపల ఒక రైట్ సైడ్ ఉన్న స్టాల్స్ అండి. ఇది అల్లం, దొండకాయ, అరటికాయ, క్యాబేజీ, చిక్కుడుకాయలు, వంకాయ, నిమ్మకాయలు చూడండి ఎంత తాజాగా బయట పెట్టారు. పుచ్చకాయలు, ఇది లోపల రౌండ్ అండి. ఎంట్రన్స్ వెనకమాలండి. ఇది చూడండి ఎంత ఉత్సాహంగా తీసుకెళ్తున్నారు. కుమ్మరపాలెం సెంటర్, సితార సెంటరు, కెబేలా, గొల్లపూడి మొత్తం ఏరియాకి రైతు మార్కెట్ ఇదేనండి. హోటల్స్ కానీ, బిర్యానీ పాయింట్స్ కానీ, చాట్స్ కానీ బిజినెస్ చేసేవారు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారండి. ఇవ్వండి ఎగ్స్ అండి, పేపర్ రేట్ మీద అమ్ముతారండి. ఆకుకూరల ఏరియా అండి. ఇది లోపల ఏరియా అండి. ఇది మొత్తం క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకుకూరలు, ఆకుకూరల ఐటమ్స్ దొరుకుతాయండి లోపల వైపు. నిమ్మకాయలు, దీని లోపల అంతా ఆకుకూరల ఏరియా అండి. ఇదంతా లోపల నుంచి వెనక వైపు వస్తున్నామండి. వాడు చిలకలూరుపేట నుంచి ఎంతవరకు వచ్చింది? ఎంతమ్మా ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది? తర్వాత వాటర్ ప్లాంట్ అట్టిగా తీసుకున్నావా? లోపల వైపు ఉన్న వెనక వైపు స్టాల్స్ అండి.
క్యాప్సన్, క్యారెట్,